ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తున్నారు కదా! చాలా బాగుంటది. ఓకే. మీరు కూడా నేను ఆల్రెడీ ఇన్‌స్టాగ్రామ్‌లో పెడితే చాలామంది చేయమని అన్నారు. ఒక 2 మినిట్స్‌లో చేసుకుంటారు. మెయిన్ ఏందంటే కైన్ మాస్టర్ ప్రీషేప్ పెట్టేశాను. చెక్ చేసుకోండి. అందులో వీలుంటే అందులో, ఇందులో వీలుంటే ఇందులో. ఇంకోటి మాకు యాప్స్ కావాలని అంటున్నారు. కైన్ మాస్టర్ కానీ, అలర్ట్ మోషన్ కానీ మన వెబ్‌సైట్ ఆర్ఎస్ గురూజీ ఉంటది. అందులోకెళ్ళండి. సెర్చ్ చేయండి వస్తది. ట్రై చేయండి. ఓకేనా? ఇప్పుడైతే ఈ వీడియో మనం చేసేద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకుంటే నేనైతే డిస్క్రిప్షన్లో అయితే మీకైతే ఒక ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను. దాంతోపాటు ఒక ఫాంట్ కూడా ఇచ్చాను. దాన్నైతే మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. 2 డౌన్లోడ్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ అవి. ఓకే. డౌన్లోడ్ అయితే చేసిన తర్వాత ఒకటైతే చేద్దాం ఏందంటే ఫాంట్ చాలా ఇంపార్టెంట్. ఫాంట్ యాడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో మీకైతే 4 వీడియోస్ ఇచ్చాను. 4 వీడియోస్ ఈ వీడియోకి సంబంధించినవి ఉంటది. డెఫినెట్లీ డౌన్లోడ్ చేసుకోవాలి. చిన్న చిన్న వీడియోస్ అవి. మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకుంటారని అనుకుంటా. డిస్క్రిప్షన్లో ఉంది. గూగుల్ డ్రైవ్ లింక్ ఇచ్చాను. ఈజీగా డౌన్లోడ్ చేసుకోండి. నేను చెప్తాను అవి కరెక్ట్ టైమింగ్‌లో యాడ్ చేద్దాం మనం బాగుంటది. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఫుల్ ప్రాజెక్ట్ చెప్పాను కదా! దాన్నైతే ఓపెన్ చేస్తున్నాను నేను. ఓపెన్ చేసిన తర్వాత స్టార్టింగ్‌లో ఇలాగైతే ఉంటది మనకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద ప్లస్ సెకండ్ మీడియాలోకెళ్ళి నేను డిస్క్రిప్షన్‌లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇచ్చింది నేను ఒక 8 సెకండ్ వీడియో ఉంటది. దాన్ని ఇచ్చాను. ఓకే. దాన్ని లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకురండి. టోటల్ కిందికి. అంటే ఆ సాంగ్ ఉంది కదా! దాని దగ్గర తీసుకొద్దాం. ఓకే. యాడ్ అయితే అయిపోయింది. దాని తర్వాత టైటిల్ అయితే రివీల్ అవుతుంది. ఓకే. కానీ చూసుకుంటే ఇక్కడ మనకు టైటిల్ అనేది వైట్ కలర్‌లో ఉంది. ఓకే. కొంచెం వైట్ డార్క్‌లో ఉంది. ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే టైటిల్‌ని సెలెక్ట్ చేసుకోండి. అంటే నేమ్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ నేమ్ చేంజ్ చేసుకోవాలని అనుకుంటే దీన్ని క్యాన్సిల్ చేస్తున్నాను. ఓకే. దివ్య అని పెట్టాను. దాని తర్వాత ఇంకో టెక్స్ట్ కూడా ఉంటది ఇక్కడ. సేమ్ నేమ్ పెట్టుకోండి. ఓకే. దివ్య అని పెట్టేశాను. ఫస్ట్ టెక్స్ట్‌ని సెలెక్ట్ చేసుకోండి. కలర్ అండ్ ఫీల్డ్‌లోకి వెళ్ళండి. ఇక్కడ మీడియా సింబల్ క్లిక్ చేసి నేను డిస్క్రిప్షన్‌లో ఒక టెక్స్చర్ వీడియో ఇస్తాను. ఓకేనా? అది 11 సెకండ్ ఉంటది. దాన్ని యాడ్ చేసుకోండి. ఓకే. మళ్ళీ కొంచెం స్క్రోల్ చేస్తే ఇంకో టైటిల్ ఉంది కదా! సేమ్ దీంట్లో కూడా మీరు అదే దాన్ని ఇక్కడ మీడియా సింబల్ మీద క్లిక్ చేసి అదే దాన్ని ఇక్కడైతే యాడ్ చేద్దాం వీడియోని. 2 సార్లు అదే వీడియోని యాడ్ చేసుకోండి. బాగా సెట్ అయింది. ఓకేనా? ఇప్పుడు మనకు ఇక్కడ ఒక బీట్ మార్క్ ఉంటది. కరెక్ట్‌గా 3 సెకండ్ దగ్గర. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకెళ్ళి నేనైతే ఒక హాట్ వీడియో అయితే ఇస్తాను. ఓకేనా? ఈ వీడియో అయితే ఉంటది. దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. చూడండి చాలా బాగా అయితే ఉంటది. ఓకేనా? దీన్ని బ్లెండింగ్‌లోకెళ్ళి, లైటింగ్‌లోకెళ్ళి స్క్రీన్ చేసుకోండి. ఇంకా బాగా కనిపిస్తది. ఓకే. స్క్రీన్ అయితే చేసిన తర్వాత బాగా కనిపిస్తుంది కదా! ఓకే. దాని తర్వాత ఏం చేద్దామంటే కరెక్ట్‌గా ఈ వీడియో ఎక్కడైతే ఎండ్ అవుతుందో ఎండ్ కంటే కొంచెం ఒక 7 సెకండ్ తర్వాత వచ్చి కింద ప్లస్ సెకండ్ మీడియాలోకెళ్ళి ఇంకో వీడియో ఇచ్చాను. ఈ వీడియో కాదు. ఓకే. 7 సెకండ్ వీడియో ఉంటది. ఇది గోల్డెన్ పార్టికల్ టైప్‌లో ఉంటది. దాన్ని సెలెక్ట్ చేసి బ్లెండింగ్‌లోకెళ్ళి, లైటింగ్‌లోకెళ్ళి స్క్రీన్ చేసుకోండి. దీన్ని కొంచెం ముందల యాడ్ చేసినా కూడా బాగానే ఉంటది కాబట్టి ట్రై చేయండి. ఇప్పుడు చూడండి చాలా సూపర్‌గా అయితే కనిపిస్తుంది. ఎక్స్ట్రా పార్ట్ ఏమైనా ఉంటే దాన్ని కట్ చేసుకోండి. ఓకే. దీనితోటి మీ ఎడిటింగ్ అయితే మాక్సిమం కంప్లీట్ అయింది. ఎక్కువ యానిమేషన్ చేయకండి, ఏం చేయకండి. నేను మాక్సిమం అన్నీ పెట్టేసి ఉంచాను కాబట్టి ఓన్లీ ఫాంట్ యాడ్ చేసి మీరు టైటిల్ చేంజ్ చేసుకోండి. ఒకవేళ ఈ మ్యూజిక్ నచ్చకపోతే వేరే ట్రై చేయండి. కానీ చాలా బాగుంది ఇది. ఇన్‌స్టాగ్రామ్‌లో నేను ఒక ర్యాంకింగ్‌లో చూసిన అంటే ట్రెండింగ్‌లో చూసిన. ఓకే. ట్రై చేయండి ఇంతే. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. జై హింద్. కైన్ మాస్టర్ ప్రీషియా కూడా పెడతాను. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఉంది. చెక్ చేసుకోండి. జై హింద్.